నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జేపీ గారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తాజా డెవలప్మెంట్స్, అలాగే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటు కల్పిస్తూ తీర్పునివ్వటం. దీనిపైన నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రెండు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత జేపీ గారిని ఈ రోజే నేను కలవడం ఎలా ఉంది, ఆయన అనాలిసిస్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా కాలం తర్వాత మీరు మాకు టైం ఇచ్చారు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి హయాంలో మీరు అప్పుడు సర్వీస్ లో ఉండుంటారు ఎస్సీ వర్గీకరణ అంశం. ఐ థింక్ ఒకసారి రీకలెక్ట్ చేస్తారా సార్ మాకు, ఎందుకంటే ఈ జనరేషన్ కి మేబీ తెలియదు అప్పుడు స్టార్ట్ అయింది అని. చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. దీన్ని ప్రజలు తీసుకోవడానికి మందకృష్ణ సోదరుడు చేసినటువంటి కృషి చాలా గొప్పది. అన్ని రాజకీయ పార్టీలు మొత్తం మీద అంగీకరించినాయి. మొదట కాంగ్రెస్ పార్టీ తటపటాయించింది, ఎందుకంటే ఏదో రాజకీయం ఉంటుంది కదా. కానీ మౌలికంగా మొదటి నుంచి కూడా లోక్సత్తా కానీ ఎఫ్టీఆర్ కానీ ఒక స్టాండ్ తీసుకున్నాయి. ఏమిటది? రిజర్వేషన్ అంటూ ఉన్నప్పుడు కొన్ని వర్గాలకి పుట్టుకతో వచ్చిన వివక్ష వల్ల వెనుకబాటుతనం ఉన్న కారణంగా మన దేశంలో రాజకీయ ఏకాభిప్రాయంతో అంబేద్కర్ చలవ వల్ల రిజర్వేషన్ కల్పించాక మళ్ళీ దానిలో ఇన్ని కులాల సమాహారం ఇది. బీసీలు ఉదాహరణకు ఉన్నారనుకోండి, బీసీల్లో కుల వృత్తిని చేపట్టేవారు వారి స్థాయి మిగతా బీసీల కంటే తక్కువ. అందుకని బీసీలో ఏబిసిడి వర్గీకరణ చేశాం. ఏ అంటే కుల వృత్తులు, ఆ కులం వాళ్ళు మాత్రమే చేస్తారు, కొంచెం అంతగా గౌరవప్రదమైన కాదన్న భావన, మూర్ఖమైన భావనే కానీ అది ఉన్నది. బి అంటే కొంచెం వెనుకబడుతున్నది కానీ అంత కుల వృత్తి అలా లేదు. సి అంటే క్రైస్తవులుగా మతం మారిన వాళ్ళు కానీ గతంలో దళితులుగా ఉన్నవాళ్ళు. డి అంటే నిజానికి మిగతా వర్గాలతో కలిసిపోయేవాళ్ళే కానీ ఇంకా కొంత వెనుకబడుతున్నాం. ఇట్లా మనం వర్గీకరణ చేసాం, చాలా కాలం నుంచి ఉన్నాం, కొత్త కాదు. అదే రీతిన ఎస్సీలకు కూడా చేయాలనే ప్రతిపాదన చాలా సరైన ప్రతిపాదన. రిజర్వేషన్లు వెనుకబడుతున్న కారణంగా ఇవ్వడం అవసరం అని చెప్పి అంగీకరిస్తే, వెనుకబడుతున్న వాళ్ళల్లో మళ్ళీ కొన్ని వర్గాలు మరింత వెనుకబడ్డప్పుడు దానికి ఆధారాలు బలంగా ఉన్నాయి. కొన్ని ఉపకులాలు ఈ దళిత వర్గాల్లో ఖచ్చితంగా మరింత వెనుకబడుతున్నాం ఉండదు. కాబట్టి అక్కడ ఆ మరింత వెనుకబడుతున్న వాళ్ళు ప్రత్యేకంగా రాయితీలు వద్దు, అందరినీ కలిపేయండి అని చెప్పి అంటాం అనేది అది ధర్మం కాదు. సుప్రీంకోర్టు 2010లో ఇచ్చిన తీర్పు పొరపాటుది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది, గతంలో ఇచ్చిన తీర్పు తప్పు అని చెప్పాను. దానికి పెద్ద కారణాలు లేవు, దాని వెనకాల హేతుబద్ధత లేదు. ఈవేళ సుప్రీంకోర్టు దాన్ని సరిచేసింది, దీన్ని మనం ఆహ్వానించాలి. ఖచ్చితంగా రిజర్వేషన్లు అవసరమైనప్పుడు ఎవరైతే ఎక్కువగా వివక్షకు గురవుతున్నారో, ఎవరిలో వెనుకబడుతున్న ఎక్కువ ఉందో వారికి కనీసం వారి కోటాన్ని అందే ఏర్పాటు చేయాలి. లేకపోతే రిజర్వేషన్ మొత్తానికి కనిపిస్తుంది కానీ కేవలం కొంతమందికి దానిలో లాభం వచ్చేస్తుంది, మిగతా వర్గాలు ఎప్పటికీ వెనుకబడుతూనే ఉంటుంది. అందుచేత దీన్ని పూర్తిగా ఆహ్వానించాలి, దీన్ని సరిగ్గా అమలు చేయాలి. సార్ మీ నుంచి ఒక ఎలాబరేటెడ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. అంటే ఈ జనరేషన్ తెలుసుకోవాలి, అన్ని సామాజిక వర్గాలు ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్ళుగా ఈ ఎస్సీ సామాజిక వర్గం అంటే మాదిగలు ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాటం చేశారు, మిగతా వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ తీర్పు వల్ల ఎలా న్యాయం జరగబోతోంది, అండ్ మిగతా రిజర్వేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు బీసీల్లో ఇప్పటికే ఉపకులాల వర్గీకరణ ఉంది, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఉంది, ఉత్తరాదిని లేదు. అలాగే యూనియన్ ప్రభుత్వం ఉద్యోగాల్లో బీసీ అంతా ఒక కాటు కడుతున్నారు. బహుశా దీనివల్ల ఏమవుతుందంటే జాతీయ స్థాయిలో కూడా వెనకబడ్డ తరగతులకి వర్గీకరణ కావాలని డిమాండ్ వస్తుంది. ఎలాగైతే దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏబిసిడి ఇందాక అనుకున్నాం ఉంది, నాకు తెలిసినట్టు దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ రకమైన ఏర్పాటు ఉన్నది, ఉత్తరాదిని లేదు. అంచేత బీసీ కులాల్లో కూడా వర్గీకరణ అవసరం అని చెప్పిన డిమాండ్ వస్తుంది. ఇది చాలా ధర్మమైన డిమాండ్. ఇందాక నేను చెప్పినట్టుగా కుల వృత్తులు అనేవి, ఇప్పుడు ఉదాహరణకి చాకలి వృత్తి, అది చాకలి వృత్తి అందరూ చేపట్టకూడదు, అది కొంచెం మన మురికి బట్టలు మాసిన బట్టలు వాళ్ళు ఉతుకుతారు అని చెప్పి అది కదా భావం. అది తక్కువ వృత్తి కింద మనం భావించాం కాబట్టి కుల వివక్ష ఉన్నది అక్కడ. మరి చాకలి వృత్తిగా లేకపోతే క్షౌర వృత్తిగా ఉండి అది వృత్తి కారణంగా తక్కువతనం చెన్నుచూపు చూడబడితే వెనకబడ్డ తరగతుల్లో కూడా వారి వెనకబడితనం మరింత ఎక్కువ. అలా కాకుండా మామూలుగా మిగతా వాళ్ళగా వ్యవసాయం చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా సామాజిక కొంచెం వెనకబడి ఉంటే వాళ్ళు వీళ్ళు సమానం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో బీసీఏ బీసీడీ అని పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ డిమాండ్ నా దృష్టిలో వస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉపవర్గీకరణ చేయాలని వస్తుంది. అవును సార్, మొన్న లోక్సభలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక కమెంట్ చేయడం జరిగింది, కుల వర్గీకరణకి సంబంధించి డెవలప్మెంట్స్ మేము కట్టుబడి ఉన్నాము. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి వర్గీకరణ మాట్లాడట్లా, ఆయన కులాల సెన్సస్ అంటున్నాడు, కులాల జనాభా సేకరణ. నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఈ రెండు వేరు వేరు అంశాలు.
ఓకే రిజర్వేషన్కి కుల గణనకి సంబంధం లేదు. ఓకే మీ రిజర్వేషన్లు ఉండేది ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. బీసీలకి 50% లోపల ఉండేట్టుగా మిగతా 25% అంతా బీసీలకు ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 25% బీసీలకు ఉన్నది. దానిలో ఆయా రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసినాయి. మీరు కులగణన చేయడం చేత రిజర్వేషన్ మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. వ్యక్తులకు రిజర్వేషన్ అందేది మీ వ్యక్తిగత సర్టిఫికెట్ల వల్ల కానీ కులగణన వల్ల కాదు. కాబట్టి ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, జనాన్ని విభజించటం కోసం కులం పేరుతో తప్ప దీనివల్ల ఈ సామాజిక వర్గాలకి ప్రత్యేకంగా వచ్చే రాయితీ ఏం లేదు. ఆధునిక సమాజంలో కులం స్పృహ తగ్గించాలన్నా పెంచాలన్నా మనం తగ్గించాలి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కులం పేరుతో వివక్ష ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వర్గాలకి కులం సర్టిఫికెట్లు అవసరం, రిజర్వేషన్ అవసరం. అది మినహాయిస్తే జీవితంలో నిత్య జీవితంలో మనకి ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వంలో కులం ప్రాతిపదిక ఉండకూడదు. కులం ప్రస్తావన వీలున్నంత మేరకు తీసేయాలి. అందుకని మనం ఏం చేసాం, దళిత కులాలని కులం పేరుతో పెడితే దూషణ అని చెప్పని దానికి చట్టాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకని కులం ప్రాతిపదికన మనుషులు వివక్ష చూపెట్టడం, ఆ కులాన్ని గుర్చిన భాష వాడడం, మీ కులం గురించి ప్రస్తావన తేవడం తప్పుని మనమే చట్టాలు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అన్న, పీసీఆర్ యాక్ట్ అన్నాం. ఏమిటిది? కులం పేరుతో కనుక మీరు ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళని కనుక పిలిచినట్టయితే అది నేరం, అది అవమానం. అలాంటి చట్టాలు చేసిన మనమే మళ్ళీ కులం స్పృహ పెంచాలని ప్రయత్నం చేయడం అనేది ఎంత పొరపాటు అవుతుంది రాజకీయంగా? మంచిది, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కులాలను ప్రాతిపదికగా చేసుకుని రాజకీయంగా వాళ్ళందరినీ కూడా పొలిటికల్ మొబిలైజేషన్ అంటాం, సమీకరించడం కోసం ఉపయోగపడటం తప్ప దీనివల్ల ఆ వర్గాలకి ఆ కులాలకు వచ్చే లాభమేం లేదు, వ్యక్తులకు వచ్చే లాభం లేదు. వినడానికి అందంగా ఉంటుంది కాబట్టి నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. యువతను నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను, మీ కుల సర్టిఫికేట్ల వల్ల మీకు రిజర్వేషన్లు వస్తాయి కానీ దీనివల్ల ఏమీ సంబంధం లేదు. మనం ఆ కులం స్పృహ రిజర్వేషన్ల మాత్రం పరిమితమే, మిగతా అంతా కులానికి అతీతంగా మన సమాజంలో చర్చ జరగాలి, మనకు ఉనికి ఉండాలి. అంటే సొసైటీలో కుల నిర్మూలన కోసం చాలా మంది యంగ్స్టర్స్ ఇప్పటికీ కూడా మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా కుల నిర్మూలన కోసం మనం ముందుకెళ్ళాలి, పాకులాడాలి అని చెప్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులు కూడా సందర్భం వస్తే మాట్లాడుతుంటారు. కానీ అవే రాజకీయ పార్టీలు వీటిని వెనక ఉండి నడిపిస్తూ, ఆఫ్ కోర్స్ మనం చూసాం ఇక్కడ మోదీ గారే మందకృష్ణ మాదిగ గారిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఆయనకి మద్దతు తెలిపిన సందర్భం. నిన్న ఆయన చెప్తున్నారు స్పష్టంగా, బీజేపీ ప్రభుత్వం లేకపోయింటే జరిగేది కాదు అని చెప్పి. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని 3 విషయాలు వేరు చూడాలి శ్రావణి. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనం కులం కారణంగా వివక్ష ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు కావాలన్నప్పుడు ఆ అంశాన్ని రాజకీయ పార్టీలు తేవడం చాలా ధర్మమైనది. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొదలెట్టకపోయినట్టయితే, ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆనాడు చేసింది, వాళ్ళు రాజకీయ కారణాలుగా చేస్తారు. సహజంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు చేసినప్పుడు రాజకీయంగా మనకు లాభం చూసుకోవడం తప్పు కాదు. మీరు మంచి పని చేసి రాజకీయం లాభం పొందడం తప్పే ఉంది. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ కనుక గట్టిగా పట్టించుకోకపోతే, ప్రధానమైన జాతీయ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ పట్టించుకోకపోతే బహుశా ఇంకా కాలం పట్టుండేది. నిజమైన డిమాండు, హేతుబద్ధమైన డిమాండు, వాస్తవాల ఆధారంగా వచ్చిన డిమాండ్ని రాజకీయ పార్టీలు పట్టించుకోవడాన్ని మనం తప్పుగా భావించకూడదు. అది ఒకటి. 2, ప్రాతినిధ్యం సమాజంలో అన్ని వర్గాలకి, కులం కావచ్చు, లింగ వివక్ష లేకుండా, ఆడమగ తేడా లేకుండా కావచ్చు, భాష కావచ్చు, ప్రాంతం కావచ్చు, మతం కావచ్చు, వీలున్నంత మేరకు అందరినీ కలుపుకోవాలని ప్రయత్నం చేయడం రాజకీయంలో తప్పు కాదు, అవసరం. అది ప్రజాస్వామ్యంలో. సమస్య ఎక్కడొచ్చిందంటే, నిజమైన దీర్ఘకాలిక పరిష్కారాలు అన్వేషించకుండా పేదరిక నిర్మూలనకు కానీ కుల వివక్షకు కానీ కులాన్ని ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని కేవలం కులం పేరుతోనే రాజకీయ సమీకరణలు చేస్తూ వెనుకబాటుతనం, పేదరికం పోగొట్టకుండా, వివక్ష పోగొట్టకుండా ఈ కులాలను ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అన్నది అక్కడ సమస్య వచ్చింది. ఈ ముట్టును విడదీయాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో కులం ప్రస్తావన అస్సలు లేకుండా మనకి సమాజంలో అందరికీ న్యాయం అందించడం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ మన ప్రయత్నం కాలక్రమేణా పుట్టిన కులంతో నిమిత్తం లేకుండా, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్నదాంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాన్ని కల్పించడం మీద ఉండాలి. అది పూర్తిగా మర్చిపోయినాం. ఇవాళ ఏమవుతుంది, అది దళిత వర్గాల్లో కావచ్చు, దళిత వర్గాల్లో మరింత వెనుకబడిన వర్గాల్లో కావచ్చు, లేకపోతే బీసీల్లో వెనుకబడ్డ కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఏ కులమైనా కూడా పేదరికంలో ఉన్న కుటుంబాలు కావచ్చు. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, 180 మంది పేద కుటుంబాల పిల్లలకి, బహుశా 190 మంది పేద కుటుంబాల పిల్లలకి పనికొచ్చే చదువు అందటం లేదు. కాగితమే చదువు అందుతుంది.
అందరూ 10th క్లాస్ పాస్ అవుతున్నారు. తెలుగు నాటైతే అందరికీ 90% మార్కులు వస్తున్నాయి. అది కాగితం మీద. కానీ విద్య అన్నది సర్టిఫికేట్ కోసం కాదు. విద్య అన్నది మేధస్సు వికసించడానికి. మేధస్సు అన్ని కులాలకే ఉంది. దళితులకు తక్కువ, ఇంకోటికి ఎక్కువ అనే మేధస్సు లేదు. అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో మేధస్సు ఉంది. కొంచెం మనుషుల మధ్య తేడాలు ఉండదు తప్ప కులం కారణంగా తేడాలు లేవు. పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ మేధస్సు వికసించే ప్రయత్నం జరగకపోతే అది ఎప్పుడు విద్య, మంచి విద్య దానివల్ల వస్తుంది. మనకి మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం గణాంకాలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? 15 ఏళ్ల వయసులో 100కి 50 మందికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు. ఏ కులమైతే ఏం లాభం? ఈ గడియారం చూసి టైం చెప్పలేకపోతే ఆధునిక యుగంలో ఎలా మనకు వస్తారు? మీరు వస్తువులు తూకం ఏమంటే తూకం వాళ్ళు పెట్టడం చేత కాదు. 365 7తో భాగించునన్నా సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి చెప్పు అని చెప్పంటే 165 మందికి 165 మందికి అది చేయడం చేత కావట్లేదు. అంటే బై హార్టింగ్ సిస్టమ్ అయిపోయింది పూర్తిగా ఎడ్యుకేషన్. కాబట్టి మంచి ప్రమాణాల విద్య అందించకుండా, మేధస్సు వికసించకుండా మీరు ఎన్ని చేసినా కూడా పేదరికం అట్లా కొనసాగుతుంది. రిజర్వేషన్లో కూడా ఏమవుతుంది? ఒకసారి రిజర్వేషన్ ఫలితం పొందిన కుటుంబాలు, ఆ కుటుంబాలు గవర్నమెంట్లు గుమాస్తాలు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఒక ఐఏఎస్ అధికారి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబాల వరకు బ్రహ్మాండంగా బాగుపడుతున్నాయి. ఎందుకని ఆ తల్లిదండ్రులకి ఆ చొరవ ఉంది, పట్టించుకునే తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి చదువు ఉన్నది. కాబట్టి పిల్లల్ని పట్టించుకుంటున్నారు, ఖరీదైన స్కూల్కి పంపిస్తున్నారు, ట్యూషన్లు పెడుతున్నారు, ఇంట్లో పట్టించుకుంటున్నారు. ఈ ఆలనా పాలన మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? తల్లిదండ్రులు చదువు లేకపోతే, పిల్లల్ని పట్టించుకునే శక్తి లేకపోతే, డబ్బు లేకపోతే, ప్రైవేట్ స్కూల్ ఖరీదైన స్కూల్కి పంపించే శక్తి లేకపోతే ఆ పిల్లల సంగతి ఏంటి? ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల విద్య, మేధస్సు వికసించే విద్య, రేపు పొద్దున ఎవరితో అయినా సరే పోటీ పడే శక్తిని కలిగించే విద్య అందించకుండా, ముఖ్యంగా పాఠశాల స్థాయిలో, మిగతా అది ఏం చేసినా కూడా ఇవన్నీ తాత్కాలికంగా ఒంటి మీద బలం పోస్తున్నాం అంతే. నిజంగా పేదరికాన్ని తగ్గించట్లేదు, నిజంగా శక్తిని బయటకు తీసుకోవడం. శక్తి ఉంది, శక్తి పుట్టుకతో ఉంది. దేవుడిని నమ్మితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తిని, ప్రకృతి నమ్మితే ప్రకృతి ఇచ్చింది ఆ శక్తిని. అది బయటపడే ప్రయత్నం చేయట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే సామాజిక న్యాయం అన్న పేరుతో కులాల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాం, కులాల పేరుతో రాజకీయం నడుపుతున్నాం తప్ప పుట్టిన ప్రతి బిడ్డ ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఆ బిడ్డకున్న తెలివితేటలు వికసించే చదువు కావాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి అన్నది మనం ఇప్పటికి కూడా మనకు దాని మీద అవగాహన లేదు. అసలు ఈ మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజకీయంలో? ఈ కులగణన గురించి మాట్లాడేవాళ్ళు ఈ మాట ఎప్పుడన్నా మాట్లాడారా? అంటే మీ పిల్లలకేమో బ్రహ్మాండమైన విద్య, వాళ్ళు పనికి మాలిన వాళ్ళైనా కూడా, కష్టపడే తత్వం లేకపోయినా కూడా నాన్న తంటాలు పడి ట్యూషన్లు చెప్పించి వచ్చేసి ఇచ్చేసి వాళ్ళకి మంచి విద్య. తెలివితేటలున్నా కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి ఆ తెలివితేటలన్నీ కూడా అణగారిపోవటమా? ఇంకా ఎలాగ సామాజిక న్యాయం అవుతుంది? రెండోది సామాజిక న్యాయం విషయమే కాదు, సమాజం మొత్తానికి నష్టం జరుగుతుంది. మన జాతి జన్యు సంపదలో 80% వృధా అవుతుంది. తెలివితేటలను ప్రకృతి సమాజంలో అందరికీ పంచినట్లయితే, అందరి తెలివి వికసిస్తే దేశంలో అందరికీ జరిగే మంచి వేరు. 120 మంది తెలివి నిద్రాణంగా ఉండిపోతే, ఆ తెలివి బయటపడకపోతే జరిగే నష్టం వేరు. మన దేశంలో జరుగుతుంది అదే. పేరుకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుంది, వాడికి ఇంజనీరింగ్ పట్టుకొస్తే అక్షరం ముక్క రాదు. మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తాడు, డిగ్రీకి సర్టిఫికేట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నాం. నాన్న ఈ స్కూటర్ కొంచెం ట్రబుల్ ఇస్తాను చూడు అని చెప్పండి, చేత కాదు. చదువులేని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. చదివిందేమో మెకానికల్ ఇంజనీరింగ్, చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఇది అవునో కదా చెప్పనండి, ప్రేక్షకులను గుడిమే చేసి చెప్పనండి. పేరుకి సివిల్ ఇంజనీరు, మేస్త్రి, చదువులేని మేస్త్రి సివిల్ ఇంజనీర్ కంటే చాలా బెటర్. కాబట్టి ఆధునిక యుగంలో పేదరికం నుంచి ఎలా బయటపడతాం? సంపద సృష్టించగలిగితే. సంపద ఎట్లా సృష్టిస్తాం? నైపుణ్యం రాగలిగితే. నైపుణ్యం లేకుండా గొంతులతో గోతులు పూడిస్తే సంపద వస్తుంది? ఈ రోజుల్లో ఎంత సంపద వస్తుంది? కాబట్టి అసలైన విషయాన్ని మనం పక్కన పెట్టేశాం. ప్రపంచంలో ఏ పెద్ద దేశం మన దేశం అంత అన్యాయం చేయాల, విద్యని సర్వనాశనం చేశాం. ఇప్పటికి కూడా విద్య పట్ల అవగాహన లేదు. విద్య అంటే ఇంకో 10,000 కోట్లు పెట్టేద్దాం, ఇంకో 1000 మంది టీచర్లను పెడదాం, ఇంకొక డిఎస్సి పెడదాం, ఇంకొక జాబ్ క్యాలెండర్ పెడదాం, ఇంకా జీతాలు పెంచుదాం, ఇంకా క్లాస్ రూమ్ పెద్దది పెడదాం, అన్నీ చేయండి, నాకు వద్దంటలా. కానీ అసలు నిజమైంది ఏంటి? పిల్లల మేధస్సు వికసించాలి, విద్య అందాలి, నైపుణ్యం రావాలి, సంపాదించే శక్తి రావాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడే శక్తి రావాలి. అది అందించకుండా మిగతావన్నీ కూడా పైపైన మెరుపులంతే. మన దేశంలో మౌలికమైన సమస్య.
రైట్. సరే, ఈ వర్గీకరణ అంశం ఓకే, బట్ ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగింది అని అనుకుంటే అందులో ఉన్న ఇంకొక వర్గం మాల సామాజిక వర్గం, వాళ్ళు మళ్ళీ ఏమైనా ఎజిటేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ మాకు ఇది సరిపోదు అని చెప్పి ప్రతి వర్గం కూడా నాకు అదనంగా రావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మీ జనాభా దామాషా అందినప్పుడు, ఇప్పుడు కేవలం ఇది మాలామాదిగా కాదు, చాలా కులాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఆ కులాల్లో ఒకరందరూ కూడా ఈ మాల ఈ కేటగిరీ చెందిన వారు అవుతారు. మరొకరు మరింత నీచ వృత్తులుగా గతంలో పరిగణించినటువంటిది మన మూర్ఖత్వం వల్ల. ఉదాహరణకి చర్మకారులు, ఇలాంటి వృత్తులు మా దగ్గర అలాంటి ఉపకులాలకు వర్తించినాయి వారు ఉంటారు. మీ జనాభా ప్రాతిపదిక ప్రకారం మీకు మీ దామాషా వచ్చినప్పుడు, ఉదాహరణ ఒక రాష్ట్రంలో మాలలు మిగతా ఉపకులాలు జనాభా 7% అనుకుందాం, మా దగ్గర ఉపకులాల జనాభా ఇంకొక 7%, 8% అనుకుందాం. 7%కి మీకు 7% వచ్చినప్పుడు, 8% వచ్చినప్పుడు మీకు ఇంకా అడగడానికి ఏముంది? అన్యాయం జరగట్లేదు కదా. వాళ్ళు 8% కూడా మనం పొందేయాలి. పాపం వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి లబ్ధి పొందలేకపోతున్నారు, అది మనం లాక్కోవాలి వాళ్ళ పేరుతో అంటే అది న్యాయం కాదు కదా. కాబట్టి ప్రజలకు అర్థమైనట్టయితే దీనివల్ల పెద్ద గొడవ ఉండదు. ఎందుకంటే నిజమైన సమస్య ఏ ఉపకులంలో అయినా సరే ఇప్పటికే తల్లిదండ్రులు చదువుకున్నట్టయితే, ఒక మంచి వృత్తిలో స్థిరపడినట్టయితే, మంచి ఉద్యోగంలో స్థిరపడినట్టయితే, మంచి పదవిలో స్థిరపడినట్టయితే వాళ్ళ పిల్లలు బాగున్నారు. ఆ ఉపకులాల్లోనే మాల కులాల్లో కూడా మరి నిరుపేదలు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది ఆ వర్గాల్లో కూడా నిరుపేదలకు నిజంగా ఫలితాలు అందాలంటే విద్యను ఎలా బాగు చేయాలని చెప్పని. అది ప్రజలకు అర్థమైతే అప్పుడు వేరే పెద్ద ఆలోచనకు ఆస్కారం ఉండదు. సార్, ఇప్పుడు ఈ డెసిషన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు విధిగా చేయాలని ఎక్కడ సుప్రీంకోర్టు తీర్పులో ఉండదు. అలా చేయటం రాజ్యాంగబద్ధం అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే శాసనసభ నా దర్శనంతో తీర్మానాలు చేసింది, మేము సిద్ధం అని చెప్పిన పార్టీలందరి మీద ఏకాభిప్రాయం ఉంది. కాబట్టి రాష్ట్రంలో మనం ఒక చట్టం చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. మనం దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ 16% ఎంత ఉంది మన రాష్ట్రంలో. ఆ 16% రిజర్వేషన్లో ఉన్న జనాభాని బట్టి ముందు ప్రమాణాలు కావాలి. ఉదాహరణకి ఏ వర్గాన్ని సెపరేట్ వర్గీకరిస్తున్నారో వారికి ప్రత్యేకంగా రాయితీ అవసరం అని చెప్పని మీరు రుజువు చేయాలి. రుజువు చేసి ఈ ఉపకులాలు ఇంత జనాభా ఉన్నది కాబట్టి ఆ జనాభా ప్రాతిపదికన ఈ 16%ని ఈ రకంగా విభజిస్తున్నాం అని చెప్పని వారు నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. రైట్ సార్, కమింగ్ టు ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి సార్, పూజా కేత్కర్ ఇష్యూ మీకు తెలిసి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ యొక్క అవకతవకల పైన మీ రియాక్షన్ ఏంటి? దానిపైన వస్తున్న కాంట్రవర్సీస్కి మీ సమాధానం. మొట్టమొదట నాకు వివరాలు తెలియవు, కానీ పత్రికల్లో వచ్చిన వివరాల ప్రకారం ఒకటి, అక్రమంగా సర్టిఫికేట్లు సంపాదించారు రిజర్వేషన్ లబ్ధిని అర్హత లేకుండా పొందడం కోసం అని చెప్పని. 2, ప్రభుత్వంలోకి వచ్చాక పనిచేస్తున్న తీరు, వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరమైనది. కాబట్టి ఖచ్చితంగా ఇవి వాస్తవమైనట్టయితే ఆవిడ ఉద్యోగం పోయి తీరాలి. ఆల్రెడీ పోయింది అండ్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఆగకుండా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళకి, దొంగ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి నేరారోపణ చేసి శిక్ష పడాలి. వాళ్ళ మీద కష్టం నేను చెప్పట్లా. ఇలా కొన్ని కేసులైనా జరిగితే రేపొద్దున ఇలాంటి జరగకుండా మనం ఆపగలం. ఇప్పటికే దొంగ సర్టిఫికేట్లతో రిజర్వేషన్ల రూపంలో వచ్చి అర్హత ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పిన ఆరోపణలు చాలా బలమైనవి ఉన్నాయి. కొన్ని ఆరోపణల వెనకాల బలమైన ఆధారాలు నాకు స్వయంగా తెలుసు, వివరాల్లోకి నేను వెళ్ళను. అగ్రకులాల వాళ్ళు దొంగ సర్టిఫికేట్తో ఏ వర్గాలకు న్యాయం జరగాలో వారికి అందకుండా వాళ్ళకి కులం పేరు మార్చుకుని, దొంగ పేరు రాయించుకుని, లంచాలు ఇచ్చి లబ్ధి పొందిన వాళ్ళు దేశమంతటా ఉన్నారు. ఇక్కడ ఒక చోట ఉద్యోగాలు తీసేటవే కాకుండా వాళ్ళకి కఠిన శిక్షలు పడే ఏర్పాటు జరగాలి. ఆ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి, ఆ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి కూడా. అప్పుడు సమాజానికి ఒక సిగ్నల్ అందుతుంది. లేకపోతే ఏదో ఇన్ని వేల మందిలో ఏదో ఒక్క అమ్మాయి ఎవరో దొరికింది అని చెప్పనేది లాభం లేదు. ఇది విస్తృతంగా దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. నాకు అందిన సమాచారం ప్రకారం చాలా ఎక్కువగానే జరుగుతుంది. సార్, మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అది ఉంటుంది. బట్ యూపీఎస్సీ లాంటి ప్రాసెస్, యూపీఎస్సీని మీరు తప్పట్టకూడదు. 14 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు. ఓకే, యూపీఎస్సీ చూసేది అర్హత గల అధికారి, బాధ్యత గల అధికారి చట్టబద్ధంగా సర్టిఫికేట్ ఇచ్చారు లేదా అని. అంతేగాని 14 లక్షల మందికి యూపీఎస్సీ పోయి ఎంక్వైరీ చేస్తుందా? వాళ్ళకి ఏం యంత్రాంగం ఉంది? పరీక్షలు పెట్టడం వాళ్ళ బాధ్యత, ఎంపిక చేయడం వాళ్ళ బాధ్యత. అంతేగాని మీ పుట్టుపూర్వతలు చూస్తే వాళ్ళకి ఎక్కడ ఉంది? ప్రభుత్వం మొత్తం పని యూపీఎస్సీ ఒకటే చేస్తుందా? వాళ్ళని తప్పట్టం అన్యాయం. యూపీఎస్సీ నా దృష్టిలో ఒక చాలా సంక్లిష్టమైన దేశంలో, ప్రభుత్వోద్యోగాలంటే అపారమైన మోజున్న దేశంలో
ఒక ఐఏఎస్ ఐపీఎస్ పదవి కోసం అని చెప్పని జాతీయ స్థాయిలో మంత్రులు, అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నర్లు, వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళు కూడా గట్టిగా పైరవీలు చేసే దేశంలో అవకాశం ఉంటే ఇక అంచాలకి అంతం లేదు, దానిలో ఎన్ని కోట్లనే ఇస్తారు. ఆఫ్టర్ మామూలు ఉద్యోగాలకు లక్షల కోట్లు ఇస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కిందకి ఎవరు? అలాగే సిఫార్సే పనిచేసినట్టయితే ముఖ్యమంత్రులను యూనియన్ కేబినెట్ మంత్రుల స్థాయిలో బ్రహ్మాండంగా సిఫారసులు ఉంటాయి. అలాంటి పనిచేసే దేశంలో ఇప్పటిదాకా యూపీఎస్సి నా దృష్టిలో చాలా కష్టమైన పని చాలా సమర్థంగా నిర్వహిస్తోంది, నిజాయితీగా నిర్వహిస్తోంది. సకాలంలో పరీక్షలు జరుగుతున్న యూపీఎస్సీలో ఇంతవరకు ఎక్కడ అవినీతి ఉన్నట్టుగా బలమైనటువంటి ఆరోపణలు, సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. చాలా సంక్లిష్టమైన దానిలో కూడా ఎంపిక ప్రక్రియ సమర్థంగా జరుగుతుందని విశ్వాసం ఉంది. ఏ ఎంపిక కూడా కొన్ని లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు ఆ పదవిలో పోవడం గిరాకీ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడూ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కానీ ఎక్కడ కూడా కావాలని పొరపాటు చేయడం కానీ, అవినీతికి పాల్పడడం కానీ, సిఫార్సులు ఉండడం కానీ జరగటం లేదు. కాబట్టి మొట్టమొదటి గుర్తించాల్సింది యూపీఎస్సీ అద్భుతమైన పని చేస్తున్నది ఒక సంక్లిష్టమైన దేశంలో. రాష్ట్రాల పబ్లిక్ సర్వీసులు చాలా సందర్భాల్లో విఫలం అవుతున్నాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎవరన్నా మంచి చైర్మన్, మంచి మెంబర్ సెక్రటరీ వస్తే, గట్టిగా ప్రభుత్వం కనుక మద్దతు ఇస్తే అక్కడ ఆ 2 ఏళ్ళు బాగా జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలను ఉదాహరణ ఉన్నాయి. ఒక మంచి చైర్మన్, మంచి మెంబర్ సెక్రటరీ ఉన్నప్పుడేమో బాగా జరిగింది. ఇంకొకటి రాగానే అన్యాయం అంత తలుపులు తెచ్చేసి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దుర్మార్గం జరుగుతుంది. అసమర్థతగా లెక్కలేదు. ఒక సందర్భంలో నేను చూశాను, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో కీ ఇస్తారు వాళ్ళు, ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకి కీ ఇస్తారు, ఏబిసిడి అని చెప్పి చాయిస్ ఉంటుంది కదా. ఆ కీలో నాకు గుర్తున్నంత వరకు 53 తప్పులు సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి కీలో దగ్గరున్నాయి. ఒక్క తప్పు ఉంటేనే ఫలితాలు తారుమారు అవుతాయి పోటీ పరీక్షలో. 53 తప్పులు అంటే అది పరీక్ష, అది పబ్లిక్ సర్వీస్ కమిషనా? నేను స్వయంగా చూశాను, నేను స్వయంగా అప్పుడు చైర్మన్తో మాట్లాడాను. కాబట్టి చాలా రాష్ట్రాల్లో అవినీతి ఆరోపణలు తీవ్రమైనవి ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అసమర్థత అసలు లెక్కలేదు, సమయపాలన లేదు. ఎప్పటి పోస్టులో ఎప్పుడో నోటిఫై చేస్తారు 5 ఏళ్ల తర్వాత. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం టెన్షన్గా క్రమం తప్పకుండా ఈ ఏడాది ఈ పోస్టులు ఎన్ని, ఆ సంవత్సరంలో సెలక్షన్ అయిపోతుంది. కాబట్టి ప్రతిదానికి మనం అధికారంలో పదవుల్లో ఎవరన్నా కూడా తిట్టిపోవడం అనేది పరిష్కారం కాదు. యూపీఎస్సీ చాలా కష్టమైన పని చాలా సమర్థంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, విధిగా ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత, ఇంటర్వ్యూ ఇప్పుడు 14 లక్షల మంది వెళ్తే మెయిన్ ఎగ్జామినేషన్ నాకు గుర్తున్న వరకు 14-15 వేల మంది వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు 3,000 మంది సుమారుగా. 14 లక్షలు మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత 14 లక్షలు అందరూ పోసే కూర్చోపోట్ల పరీక్షకి ఒక 6-7 లక్షల మంది కూర్చుంటున్నారు. 6-7 లక్షల మందిలో 14-15 వేల మంది మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నారు, ప్రిలిమినరీలో వాళ్ళు క్వాలిఫై అయ్యి. అక్కడి నుంచి ఒక 3,000 మంది ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3,000 మంది కూలంకషంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ, వాళ్ళ గత చరిత్ర కానీ, మిగతా అంశాలు కానీ కూలంకషంగా పరిశీలించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర పోలీసులు తీసుకోవాలి. ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళది. అది యూనియన్ ప్రభుత్వందే కాదు, ఎందుకంటే చట్టం అంతా రాష్ట్రం చేతుల్లో ఉంది. యూపీఎస్సీకి అసలు కానీ కదా, యూపీఎస్సీ పరీక్షలు పెట్టడం కోసం ఉంది, యూపీఎస్సీ పోలీసు పనిచేయడం కోసం లేదు. యూపీఎస్సీకి పోలీస్ యంత్రాంగం లేదు, యూపీఎస్సీకి నిఘా విభాగం లేదు, యూపీఎస్సీకి సిబ్బంది లేదు అక్కడ తప్ప. మనం ఎక్కడ ఎవరి బాధ్యత ఎవరో మర్చిపోయినాం మనం. కాబట్టి యూపీఎస్సీ నిర్ణయించడం చాలా పొరపాటు అవుతుంది. అలాగని అంత పర్ఫెక్ట్గా ఉందా? లేదు. కానీ ఆ పర్ఫెక్ట్గా లేనివి ఇంకా సమర్థవంతంగా, ఉదాహరణకి ఒక 10 ఏళ్ల క్రితం 2011-12 ప్రాంతాల్లో, 10-11 ప్రాంతాలు అనుకుంటాను, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆనాటి యూపీఎస్సీ అప్పుడు చైర్మన్ డాక్టర్ డిపి అగర్వాల్, ఐఐటి ప్రొఫెసరు. 3 రోజుల క్రితం నేను ఆయన పూణేలో ఒక సమావేశంలో కలిసి పంచుకున్నాం. 180 మంది ఈ యూపీఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళతో కూర్చొని మేమంతా ముచ్చరించాం పూణేలో. అప్పుడు కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. లాజిక్ అనేది ఒకటి పెట్టారు పరీక్ష, పోటీ పరీక్షలో, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్న పేరుతో. అంటే ఏమిటి? ఉన్నతాధికారులు విచక్షణతో సమర్థంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. అందుకు కదా అధికారులు పెట్టింది మనం. గుమస్తా పనిచేయడం కోసం అధికారం ఎందుకు? ఇంత పోటీ ఎందుకు? ఇంత పదవి ఎందుకు? ఉన్న సందర్భాన్ని బట్టి హేతుబద్ధమైన నిర్ణయాలు, ప్రజాహితాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోవాలి. ఆ శక్తి ఉందా లేదా చూడడం అవసరం కదా అధికారులకి. ఆ పరీక్ష పెట్టారు. వెంటనే పార్లమెంట్లో కొందరు సభ్యులు అలా అయితే మా కుర్రోళ్ళు సెలెక్ట్ కారు కాబట్టి పరీక్ష తీసేయాలని చెప్పి గొడవ పెట్టారు. ఏనాడు కూడా భారత పార్లమెంట్లో మన విద్య అధ్వాన్నంగా ఉంది, దీని అలా బాగు చేయాలని చర్చ జరగల. కానీ
ఈ పరీక్ష ఉండాలా లేదా అని 4 గంటలు చర్చ జరిగింది పార్లమెంట్లో. ఐఏఎస్ పరీక్షకి ఈ లాజిక్ అనేది ఉండాలా లేదా అనేది చర్చ జరిగింది. చివరి ప్రధానమంత్రి గారు మళ్ళీ బతిమలాడి వాళ్ళతో తీసేస్తే బాగుండదు, లాజిక్ లేకుండా అధికారులు ఎట్లా పనిచేస్తారు, లాజిక్ ఉండాలి, పరీక్ష ఉండాలా, కానీ అది క్వాలిఫైయింగ్గానే పెడదాము, మెరిట్ కౌంట్ కాదని చెప్పి ఒక చాలా మనం సిగ్గుపడే నిర్ణయం జరిగింది అక్కడ. అంతకంటే పొరపాటు ఉందా? ఖచ్చితంగా దాన్ని కంపల్సరీ చేయాలి. ఎగ్జామినేషన్లో కేవలం క్వాలిఫైయింగ్ కాకుండా మెరిట్ కౌంట్ కావాలి. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది లాజికల్ ఫ్యాకల్టీ, నిర్ణయం చేసేటువంటి శక్తి, వివేచనా శక్తి. వివేచన శక్తిని పరిశీలించే పరీక్షను పట్టించుకోకపోతే ఎట్లాగా? ఆ పరీక్ష సరిగ్గా పెట్టాలి. ఈ మధ్యన చూస్తే ఆ పరీక్షను కేవలం మ్యాథమెటిక్స్ పెడుతున్నారంటే ఎక్కువగా, తప్పది. లాజిక్ పెట్టాలి, వివేచనా శక్తిని పరీక్షించే ఏర్పాటు చేయాలి. అది తప్పే. అది యూపీఎస్సీ తప్పు కావచ్చు, పరీక్ష పత్రం తయారు చేసే తీరు, ప్రభుత్వం తప్పు కావచ్చు, దాన్ని మెరిట్లోకి రాకుండా చేయటం. అట్లాగే ఎథిక్స్ అని ఒకటి పెట్టారు, అవసరం. ఎందుకంటే నీతివంతమైన పాలన ఇవ్వాలంటే మీకు ధర్మం అధర్మం పట్ల విచక్షణ కావాలి మీకు. కానీ మొక్కుబడిగా పరీక్ష పెడుతున్నారని నేను విన్నాను. నిజంగా ఒక సినారియోస్ అన్నీ కూడా ఇచ్చి వినియట్స్ అంటారు, దాని ప్రకారం ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో చాలా సంక్లిష్టత ఉంటుంది. ఏది ధర్మం ఏది అధర్మం అని తేలిక కాదు. ప్రజాహితాన్ని కాపాడడం కోసం అని చెప్పని ధర్మాధర్మ విచక్షణ అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఆ సంక్లిష్టమైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా లేదా? ఆ ధర్మాధర్మ విచక్షణ వాళ్ళకు ఉందా లేదా? అది మొక్కుబడిగా చేస్తే పరీక్ష ఉపయోగమే ఉంది. కాబట్టి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్లు నిర్వహణలో పొరపాటు సరి చేసుకోవాల్సింది. అంతేగాని అవినీతి ఆరోపణలు కానీ, లేకపోతే సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం కానీ, సిఫారసులు అమ్ముతారని కానీ ఇంతవరకు ఎక్కడా కూడా యూపీఎస్సీ గట్టి ఆరోపణలు రాలా. కాబట్టి దానికి మనం వాళ్ళని అభినందించాలి. చాలా గొప్ప కార్యం చేస్తున్నారు, కష్టమైన కార్యం దేశంలో. అలాగని ఈ సెలక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉందన్నా దీన్ని మరింత మెరుగుపరచాలి. ఈ ఇంటర్వ్యూ స్థాయిలో 3000 మంది విషయంలో మాత్రం కూలంకషంగా తెలుసుకోవాలి, ఈ పొరపాట్లను సరిదిద్దాలి. ఇవి అయిన తర్వాత 2 ఏళ్ల పాటు ట్రైనింగ్లో ఉంటారు. ఆ 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ నిర్దాక్షిణ్యంగా తీసుకోవాలి. అక్కడ ఏ పొరపాట్లు జరిగినా ఈ అధికారి లేకపోతే ఈ మనిషి కీలకమైన అధికార బాధ్యతకు పనికిరాలనుకుంటే నిర్దాక్షిణ్యంగా తీసేయారు. ప్రొబేషన్ ఉద్దేశం అదే. ప్రొబేషన్ అంటే ఏమిటి? ఈ 2 ఏళ్ల పాటు శిక్షణలో చూస్తున్నావు, నువ్వు పనికొస్తావు లేదా అని చెప్పినది. అది మొదట్లోనే తప్పు జరిగింది. 81 సంవత్సరం 1981 మీరంతా పుట్టక మనకు మా బ్యాచ్ తర్వాత బ్యాచ్ వాళ్ళు ఒక అధికారి, బీహార్ నుంచి వచ్చిన అధికారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద గుళ్ళన్న తుపాకీ చూపెట్టి బెదిరించాడు తాగి. అలాంటి రాష్ట్రుడి పనికిరాడు ఐఏఎస్ అని చెప్పని ఆనాటి నేషనల్ అకాడమీ ముస్సేరి డైరెక్టర్ పిఎస్ అప్పు గారు ఆయన సిఫారసు చేసేవాడిని తీసేయాలని విచారణ చేసిన తర్వాత సిగ్గుపడాల్సిన విషయం, ఆనాటి యూనియన్ ప్రభుత్వం అబ్బాయి వాడిని పర్లేదు క్షమించేసి వదిలేద్దాం, గవర్నమెంట్లో కొనసాగిద్దామన్నారు. చివరికి అప్పు గారు రాజీనామా చేశాడు. ఈ ప్రొబేషనరు, ఈ పనికిరాని అధికారి పోవలసింది పోయి ఇలాంటి వాడు పోవాలి దేశం కోసం చెప్పి అన్నటువంటి గొప్ప అధికారిని మనం కోల్పోయాం. ఇలాంటి మూర్ఖ పనులు చేశాం. కాబట్టి ప్రొబేషన్ని సీరియస్గా తీసుకోవాలి. చాలామంది అప్పుడు నీకు తేలిపోతుంది వీళ్ళు పనికి వస్తారా లేదా పరిపాలనకి, ప్రజాహితాన్ని పెంచేవాళ్ళ లేదా తుంచేవాళ్ళ, ఆ నిజాయితీ, ఆ సామర్థ్యం, ఆ చిత్తశుద్ధి ఉన్నా లేదా ఆ 2 ఏళ్ళలో తెలిసిపోతుంది. పరీక్షల్లో పూర్తిగా తెలవదు, పరీక్షల్లో కొంత సామర్థ్యం తెలుస్తుంది అంతే. ఇప్పుడు అలా కాకుండా మొక్కుబడిపోయింది. అలాగే ఆ తర్వాత కూడా ప్రతి 5-10 ఏళ్ళకి వాళ్ళ పనితీరు మీద బోర్డులంతా లోతైన పరిశీలన కావాలి. వాళ్ళు పనికిరారు చాలు అనుకుంటే నమస్కారం పెట్టి ఇంటికి పంపించండి, పెన్షన్ ఇచ్చేది ఇంటికి పంపించండి. ఆర్మీలో ఏర్పాటు ఉంది. మన సాయుధ దళాల్లో 15 ఏళ్ల పాటు అందరూ ఉంటారు. ఆ తర్వాత మీరు పనికి నెక్స్ట్ లెవెల్కి అందరూ చేరాలి. ఇప్పుడు 200 మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. 200 మంది సెక్రటరీలు అక్కర్లా దేశంలో, కింద స్థాయిలో అవసరం, క్షేత్ర స్థాయిలో. కాబట్టి ఆ తర్వాత 50 మంది పోస్టులు 150 మంది ఇంటికి పంపించేయండి, 50 మంది ఎంపిక చేయండి, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేయండి, వేరే పని చూసుకుంటారు. ఆ 50 మంది తర్వాత 10 మంది ఇంకా పై స్థాయిలో 10 మంది ఉన్న 10 మందినే ఉంచండి, మిగతా 40 మంది ఇంటికి పంపించండి. మన దేశం అట్లా కదా. ఒకసారి చేరిన తర్వాత ఈ 40-35 ఏళ్ల పాటు వాళ్ళని భరించాలి మనం. పనికి వచ్చినా పనికి రాకపోయినా, అసమర్థులైనా, అవినీతి పరులైనా, అది పద్ధతి కాదు. ఎన్ని కాంట్రవర్సీస్ జరిగినా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ప్రజల కోసం వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వాల తీరు ఎట్లా ఉందంటే నీకు ఉద్యోగం ఇస్తా, నీకు గవర్నమెంట్ డబ్బు ఇలా పంచి పెడతా, ఎందుకు ప్రజలకు ఏం చేస్తున్నావు నాకు అనవసరం, నీకు ఇస్తా ఇది కాదు. బట్ మీరు ఇప్పుడు అన్నారు సార్ కొన్ని అవకతవకల వల్ల ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి అని చెప్పి. మొన్న నేను ఒక వ్యక్తితో మాట్లాడాను, తనకి కుడి చెయ్యి లేదు, యాక్చువల్గా ఎడమ చెయ్యితోనే ఉన్నారు. తను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఆ స్టూడెంట్తో నేను మాట్లాడినప్పుడు తను ఒక క్వశ్చన్ చేశారు, మేడం మేము చాలా పద్ధతిగా 3 గంటలు నేను లెఫ్ట్ హ్యాండ్తోనే అందరు రాసినట్టు ఎగ్జామ్ రాస్తున్నాను, ఎగ్జామ్షన్ తీసుకోవట్లేదు, మా
దివ్యాంగుల కోటాని మిస్యూజ్ చేస్తూ చాలా మంది దొంగ సర్టిఫికెట్లు ఖచ్చితంగా. పెట్టుకుంటున్నారు. కాబట్టి అందుకనే మీరు 100% రైట్. అందుకనే ఇలాగా మిస్యూజ్ చేసినట్టయితే కనీసం ఆ ఇంటర్వ్యూ దశలో 2 నెలలు టైం ఉంటుంది, 3 నెలలు టైం ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇంటర్వ్యూలో మరి ఫలితాలు వచ్చారు, 2 నెలలు టైం ఉంటుంది. ఈ 3,000 మంది దగ్గర 14 లక్షల మందికి పూర్తిగా పర్ఫెక్ట్గా పరిశీలించడం సాధ్యం కాదు. 3,000 మందికి పరిశీలించడం దేశం మొత్తంలో పెద్ద అసాధ్యం కాదు కదా. మనకున్నటువంటి పోలీస్ యంత్రాంగం, నిఘా విభాగం, పరిపాలన యంత్రాంగంతో. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ 3,000 మంది ఇంటర్వ్యూ దశలో ఉన్నప్పుడే పూర్తిగా నిగ్గు తేల్చి, ఒకవేళ ఎక్కడన్నా కనుక పొరపాటు కనిపిస్తే సెలక్షన్లో వాళ్ళ పేరు రాకుండా ఆపేయటం బాధ్యత ఖచ్చితంగా చేయాలి. లేకపోతే నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అన్యాయం చేసి, ఇందాక ఎట్లాగైతే ఎస్సీ ఎస్టీ మిగతా వర్గీకరణ విషయాలు మనం అనుకున్నామో, ఇక్కడ అట్లాగే అర్హత లేని వాళ్ళకి మీరు ఆ పేరుతో ఇచ్చేస్తే నిజంగా న్యాయం ఏం జరిగినట్లెక్క. సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నావు? అబద్ధమాడి మోసం చేస్తే నువ్వు వెతుకుతావయ్యా, నువ్వు నిజాయితీగా పనిచేస్తే నువ్వు వెదగవా అని చెప్పిన సంకేతాన్ని మనం మొదట్లోనే ఇస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా చాలా కఠినంగా వ్యవహరించాలి. రైట్ సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగానే సామాన్యులకు లాభమా నష్టమా? ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ఆలోచనతో ఉందని సమాచారం. దీని గురించి ఏం చెప్తారు? శ్రావణి, భూమి ఎవరిది అన్నది పారదర్శకంగా అందరికీ తెలియటం, ప్రామాణికంగా తెలియటం ఆర్థిక వ్యవస్థ కోసం. మీ ఆస్తి హక్కు స్పష్టంగా ఉన్నట్టయితే రేపొద్దున నేను మీ దగ్గర పొందలుచుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? నమ్మకం మీద పోతున్నాం. ప్రస్తుతం చట్టం ఏమిటి? మీకు నాకు ఒప్పందం కుదిరితే రిజిస్ట్రేషన్ అవుతుంది, స్టాంప్ డ్యూటీ కడతాము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కానీ భూమి నాకు టైటిల్ వస్తుందని గ్యారెంటీ లేదు. అమ్మే వాళ్ళకే హక్కు లేదనుకోండి, లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేసి నాకు అమ్మారు అనుకోండి, నాదని చెప్పినాయి, రిజిస్ట్రేషన్ ఆయన మాత్రం చేత నాకు హక్కు రాదు. అందుకని ప్రపంచం అంతా ఏం చేశారు? ఈ ఆర్థిక వ్యవస్థ బాగా నడిచే దేశాల్లో ఆస్తి హక్కుల విషయంలో చాలా పారదర్శకంగా, ప్రామాణికంగా ఎవరిది ఆస్తి అని చాలా స్పష్టంగా, ఒకసారి అది బటన్ నొక్కితే ఇది శ్రావణి గారిది, ఇది ఈ సర్వే నెంబర్లో ఈ పొలం, దాని మ్యాప్ ఇది, ఇప్పుడు కొన్నారు, దాని టైటిల్ ఉంది. అప్పుడేమవుతుంది? మీరు పరపతి కావాలి బ్యాంకులో అంటే దాన్ని తనఖా పెట్టచ్చు, ఆస్తులుగా తనఖా పెట్టేది. అది లేకపోతే మీకు దగ్గర మూల పెట్టుబడి ఉండదు, ఆర్థిక వ్యవస్థ పెరగదు. అలాగే మీరు ఒక భూమిని కొనుక్కోవాలి వ్యాపారం కోసం, ఒక పరిశ్రమ కోసం, కొనేప్పుడు అసలు భూమి వాళ్ళదా కాదో తెలియకుండానే దాని మీద మేము మల్లాగుల్లాలంతా పడి లక్షలు ఇచ్చిన తర్వాత భూమి కాదని తేలిపోతే పరిశ్రమలు నడుస్తాయి, పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదు. కాబట్టి ఇటు వ్యక్తికి, ఇటు సమాజానికి, పరిశ్రమలు పెరగడానికి ఇది చాలా అవసరం. కానీ అది చేసేటప్పుడు ఏంటంటే ప్రజల విశ్వసనీయత ఉండాలి, ప్రజలకు నమ్మకం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన చట్టంలో ఉదాహరణ నేను చూశాను. ఏం చేశారు? ఇప్పటిదాకా పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఇప్పటిదాకా ల్యాండ్ రికార్డ్స్లో ఫేర్ అడంగల్ అంటారు, రకరకాలుగా రికార్డ్స్లో మీ పేర్లు వగేర నమోదే ఉన్నాయి. ఏ రకమైన వివాదాలు లేనప్పుడు, పట్టదారు పాస్ పుస్తకం ఉన్నప్పుడు, మ్యూటేషన్ జరిగినప్పుడు మీ పేరుతో, వాళ్ళను కూడా నువ్వు వచ్చి 15 రోజులు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే నీ భూమి పోతుంది, మా ఎంఆర్ఓ గారు ఏం చెప్తే అదే ఫైనల్, ఆ పైన అప్పీల్ కూడా లేదు, ఆ పైన వెళితే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ పైన ఇంకొకటి, కానీ హైకోర్టు తప్ప ఇంకో అప్పీల్ ఎవరికి లేదు అని చెప్పంటే నమ్మకం కుదురుతున్నారు కదా. ఈ దేశంలో మన పరిపాలన వ్యవస్థలో నమ్మకం ఉందా మనకి ఎవరన్నా? కాబట్టి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, పొరపాటు సంస్థలను విశ్వాసం లేకుండా ప్రభుత్వం మాకు అధికారం ఉందో మేము ఇష్టం చేస్తూ ఉన్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో పరిపాలన సాగుతుంది, అశోక కాలం నుంచి సాగుతుంది, ఇక కొత్త కాదు. ఎవరు కూడా భూమి విషయంలో చాలా అంత క్యాజువల్గా, చాలా యథాలాపంగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా. భూమి అన్నది ప్రాణాంతకం ఈ దేశంలో. చాలామంది ప్రాణమైనా కోల్పోవడానికి సిద్ధంగానే ఉన్న తల్లిదండ్రులు వారసత్వం ఇచ్చిన భూమిని కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారు. అవును సార్, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే నాకు భూమి ఎక్కడికి పోదు, అధికార యంత్రాంగం నన్ను మోసం చేయలేదు, నా తరతరాలుగా నా కుటుంబంతో ఉన్న భూమి ఎక్కడికి పోదు. ఇప్పటిదాకా బోర్డు తంటలబడి 45 ఏళ్ల క్రితం ఎప్పుడో పట్టదారు పాస్బుక్ చట్టం వచ్చింది. చాలా కాలం పాటు పట్టదారు పాస్బుక్లు అందే కదా, లంచం లేకపోతే ఒక్కడ కూడా వచ్చేది కాదు. నేను లోక్సత్తా ఉద్యమం ప్రారంభించిన కొత్తలో 25 ఏళ్ల క్రితం ప్రతి సభలో అడిగేవాడిని, లంచం లేకుండా మీకు పట్టదారు పాస్బుక్ వచ్చిందా అని. లేచిన చేతులు చాలా తక్కువ. ఇప్పుడు క్రమక్రమంగా బాగుపడింది. పూర్వంతో పోలిస్తే పట్టదారు పాస్బుక్లు వస్తున్నాయి, మ్యూటేషన్లో కొన్ని అవుతున్నాయి. అవి కూడా లెక్కలు తీసుకోకుండా మళ్ళీ లేడీకి లేచిందో పెరుగుని మళ్ళీ మొదలెడతానంటే ఎట్లాగా? కాబట్టి సంకల్పం మంచిదే కావచ్చు, కానీ చట్టం చేసిన తీరు చాలా అభ్యంతరకరము. ఆ పొరపాట్లు సవరించి ఇక ఈ టైటిల్ విషయంలో సందేహానికి ఆస్కారం లేకుండా.
అంత నమ్మకాన్ని చూరగొడుతుందంటారా సార్ ప్రభుత్వం? అంటే చేసిన ఏర్పాట్లను బట్టి, ఇప్పుడు చేసిన ఏర్పాట్లను బట్టి ఒకటి మీ మీద నమ్మకం ఉండాలి, ప్రభుత్వ వ్యవస్థగా మీ మీద నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండేట్టుగా మీరు వ్యవహరించాలి. మీరు ఏర్పాటు చేసిన పద్ధతులు పొరపాటు ధరల్లో కూడా న్యాయం జరుగుతున్న విశ్వాసం కలిగే రీతిలో ఉండాలి. అదంతా ప్రజల ముందు పారదర్శకంగా పెట్టాలి. నాకేదో చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి శాసనసభలో చేసేస్తాను, మీతో సంబంధం లేదనుకుంటే భూమి మీది, మీకు నమ్మకం కలగాలి. కాబట్టి మీ ముందు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి చర్చ రావాలి. అంచేత సరిగ్గా చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు భూమిని సేకరించాను. 2 సందర్భాలు బాగా గుర్తున్నాయి నాకు. సబ్ కలెక్టర్గా ఉండగానే వెళ్ళిన కొత్తలోనే ఒక డిగ్రీ కాలేజీకి భూమి కావాల్సి వచ్చింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి. అరగంటలో భూమిని సేకరించాను నేను, అరగంటలో. రైతులందరినీ కూర్చోబెట్టి, బాబు ఈ 15 ఎకరాల భూమి డిగ్రీ కాలేజీకి కావాలి, ప్రభుత్వం పెడతాను, మన పిల్లలకే వచ్చేది, కాబట్టి మీరంతా ముందుకు రావాలి. సంతోషం సార్ అన్నారు. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వచ్చు సరిగ్గా ఏమన్నారు. నేను మీకు 2 హామీలు ఇస్తున్నాను, ఈ ఎక్విజిషన్ ఈ గొడవలని వద్దు, మార్కెట్లో రేట్ ఎంత ఉంది సార్, ఇవాళ రేట్ ఎంత ఉంది ఎకరానికి, 20,000 ఉంటే నేను ఇంకో 10,000 ఎక్స్ట్రా వేస్తాను, 30,000. 15 రోజుల్లో మీకు డబ్బు వచ్చి ఏర్పాటు చేస్తాను, నేను భరోసా. మీరంతా ఇప్పుడు కలిసి రండి అని చెప్పంటే 15 నిమిషాల్లో కలిసి వచ్చారు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ ఒకటి కావాలి. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా డైరీ చిత్తూరు నెంబర్ 1, ప్రకాశం నెంబర్ 2. ఇప్పుడు చిత్తూరు తర్వాత నాశనం చేశారు. ప్రకాశం నెంబర్ 2 ఇది మిల్క్ కలెక్షన్లో ఉపయోగం. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా ఉండేది. మిల్క్ పౌడర్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది, దానికి భూమి కావాల్సి వచ్చింది. అరగంట పట్టింది నాకంతే. రైతులందరూ సమస్పించి ఇదే పని చేశాను, మీకోసమే. మీ పాలు సేకరించాలని చెప్పంటే, మరి సీజన్లో బాగా పాలు వచ్చేసి డిమాండ్ లేకపోయినట్టయితే మిల్క్ పౌడర్ మరొకటి చేయాలి, లేకపోతే మనం నడపలేని దీన్ని. ఆ ఫ్యాక్టరీ కోసం వస్తూ ఉంటున్నారు, ఈ భూములన్నీ మీరు సంతోషంగా ఇచ్చేయండి, రేట్ అంతా చెప్పండి, ఇంకో 50% ఎక్కువ ఇస్తానని 15 రోజుల్లో ఇస్తాను. అప్పటికప్పుడు ఇచ్చేశారు. ఆ మాట నిభాయించుకున్నాను నేను. కాబట్టి ప్రభుత్వాలకు ఎప్పుడైతే కష్టం వస్తే పట్టించుకుంటారని నమ్మకం లేదు. కోర్టుకు పోయా, ఎవరితో మాట్లాడతాం తెలుసా, లేకపోతే సిఫారసు చేయించుకో, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళు, మంత్రి గారి దగ్గరికి వెళ్ళు, వాడు బాబు గారి దగ్గరికి వెళ్ళు, ఏంటిదంతా? సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉన్నట్టయితే, ప్రజలకి మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉన్నట్టయితే, మార్కెట్ రేటు ప్రకారం 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే వెంటనే ఇస్తారు, నమ్మకం ఉంటే వెంటనే ఇచ్చేస్తారు. లేకపోతే ఇప్పుడు అమరావతిలో గొప్ప పని చేశారు. ఏం చేశారు? భూమిని సేకరించినప్పుడు, మరి సేకరించినప్పుడు ఇప్పుడు కూడా భూమి పోయిన వాళ్ళకి బాగా కలుగుతుంది, భూమిలో ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా పోయిన దానికి నాకు పరిహారం అనిపించదు, డబ్బులు విలువ తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? ఈ భూమిని మీరు ఇస్తే ఈ భూమిలో పెరిగే విలువ ఉన్న భూమిలో కొంత వాటా మీకు వచ్చేస్తుంది, ఒక 50 రెట్లు 100 రెట్లు దాని వాల్యూ పెరుగుతుంది. అంటే అందరూ ఉమ్మడిగా వచ్చి పూలింగ్లో వచ్చేసారు. ఇట్లాగ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకుని చిత్తశుద్ధితో పారదర్శకంగా మీరు చేసినట్టయితే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాబట్టి భూముల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా, క్రెడిబిలిటీతో, విశ్వసనీయతతో, నిజాయితీగా, సమర్థంగా వ్యవహరించాలి. అరే మీరు కాంపెన్సేషన్లో ఏమంటే లంచాలు మింగిన వాళ్ళు ఎంతమంది కనుక్కోండి మీరు అసలు. ఎన్నో ప్రాజెక్టులు నరకం చూపెడుతున్నారు వాళ్ళకి భూమి ఇస్తే. అవును సార్. మార్కెట్లో ₹1,00,000 విలువ ఉంటే 10,000 కట్టేవాళ్ళు పూర్వం, 10,000 కట్టేవాళ్ళు. ఆ భూమిని పోయిందంటే వాడి కుటుంబం నాశనం అయినట్లు లెక్క. అలా చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఎందుకుంటుంది ప్రజలకి? కాబట్టి పూర్తిగా అది ప్రభుత్వాల నిర్వాహం, అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి దుశ్చర్యలు. సార్, స్కిల్ సెన్సెస్ అని చెప్పి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏం సార్ దీని అర్థం ఏంటి? దీనివల్ల నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఇందాక అనుకున్నాం రిజర్వేషన్ విషయంలో ఏంటి సమస్య? డిగ్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, పట్టుకొస్తే అక్షముఖరాలు. డిగ్రీ కాగితాల నుంచి ఉద్యోగం ఎక్కడ రాదు. ఉపాధి అన్నది సమాజంలో మనందరికీ కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయగలిగితే అది వాళ్ళకు ఉపాధి అవుతుంది, మనకే సేవలు అవుతాయి. మీ కెమెరామన్ ఉన్నాడు, ఆయన ప్రకాశం జిల్లా నుంచి అని చెప్పి, కరీంనగర్ జిల్లా నుంచి అని చెప్పాడు, గోదావరి కిరణి. ఆయన ఖమ్మం జిల్లా నుంచి అన్నాడు. ఈ కెమెరా వీడియో తీయడం చేత కాలేదు అనుకోండి ఆయనకి, మీరు కూర్చోబెట్టి జీతం ఇవ్వగలరా? సర్టిఫికేట్ చూపెట్టాడు, వీడియో తీయడం చేత కాదు, కెమెరా యాంగిల్స్ తెలియదు, లైటింగ్ తెలియదు, దాన్ని ఎలా వాడాలో తెలియదు, మీకు ఉపయోగం ఉందా? లేదు. ఎప్పుడు ఆయనకు ఉపాధి అవుతుంది? మీకు పనికొచ్చే పని చేస్తే. ఆయనకి జీతం రూపంలో ఉపాధి దొరుకుతుంది, మీకు సేవ అందుతుంది. ఏ పనైనా అంతే. కారు డ్రైవర్ కావాలా, సర్టిఫికేట్ ఉంది సార్, డ్రైవింగ్ రాదు నాకు, నేను కూర్చోబెట్టి జీతం అన్నట్టు తీసుకుంటారు మీరు?
అవును, కష్టం. పోయా నమస్కారం అని పంపించేస్తారు, అంతే కదా. మనకేమైంది? చెత్త విద్య, దొంగ విద్య, కాపీ కొట్టడం, బట్టి పట్టడం, నైపుణ్యం అలా. పిల్లలు తెలివితేటలు లేక కాదు, అపారమైన తెలివితేటలు ఉన్నాయి. కానీ మనం ఏం అభిప్రాయం కలగజేసాం? ప్రభుత్వాలు వాళ్ళకి నైపుణ్యాన్ని పెంచి పనికొచ్చే ఉపాధి ఇవ్వటం ఎట్లా అని ఆలోచించకుండా అన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎలక్షన్లో ఎట్లా కొట్ల ఆపద్ధర్మంతో గెలవాలని చెప్పని తెలంగాణ ఏమన్నారు వీళ్ళు? జాబ్ క్యాలెండర్, గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నా. అంతకంటే పచ్చి అబద్ధం మరొకట్లేదు. 100 మంది సమాజంలో పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ 3 మనకు పనికొచ్చే పని పెద్దగా ఏం చేయట్లా. మీ ఒంటి మీద ఏ వస్తువైనా చూడండి, మీరు కట్టుకున్న బట్టలు కావచ్చు, చేతుకున్న వాచ్ కావచ్చు, జేబులో నా జేబులో ఉన్నటువంటి కళ్ళజోడు కావచ్చు, ఈ పెన్ను కావచ్చు, కాళ్ళకున్న చెప్పులు కావచ్చు, మీరు నడిపే కారు కావచ్చు, కూర్చున్న సోఫా కావచ్చు, వీటిలో ఒక్కటి ప్రభుత్వం చేసిందా? మరి మనకు కావలసినన్ని తయారయ్యేదేమో మార్కెట్లో. ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా వస్తాయి? 3 వస్తాయి. ఆ 3 ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. మనకి అది చేయట్లా. మనకు ఉమ్మడి పనులు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే దేశం ఎట్లా ఎందుకుంటుంది? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా. కాబట్టి ఉపాధి ప్రజలకు కావలసినటువంటి వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయడంలో ఉంది. ఈ 2 ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? నైపుణ్యం కావాలి. ఆ నైపుణ్యం లేని చదువు చెత్త కాగితం. కాబట్టి 2 కావాలి. దీర్ఘకాలంలోనేమో ముందు విద్యను బాగు చేయాలి. చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా బాగుపట్టాల, ఇంకా చాలా చేయాలి ఇంకా. కానీ అది దీర్ఘకాలం. రెండోది, ఇప్పటికే సోకాళ్ళు చదువు అయిపోయిన తర్వాత విద్యను బాగు చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు కదా. కాబట్టి 2వ పని వెంటనే చేయాల్సిన నైపుణ్యాన్ని పెంచడం. అందుకే జాతీయ స్థాయిలో కూడా మన బడ్జెట్లో మీరు చూసినట్టయితే నైపుణ్యాన్ని పెంచడం ఎట్లాగా, ఐటీఐలు బాగు చేయడం ఎట్లా. తెలంగాణలో కూడా ఏం చేశారు? టాటా వారిని పిలిచి ఐటీఐలు బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరింత లోతుగా చేయాలి. ఉరికి ముక్కపడిగా కాకుండా కేవలం అలంకారప్రాయంగానో బిల్డింగ్లు కట్టడమో కాదు, మెషినరీ పెట్టడం కాదు, నిజంగా నైపుణ్యం రావాలి, స్కిల్ రావాలి. స్కిల్ అంటే సంపాదించే శక్తి. ఆ సంపాదించే శక్తి ఉన్నట్టయితే, ఉపాధికి పనికొచ్చేవాడినట్టయితే మార్కెట్ టకామని అందుకుంటుంది వాళ్ళని. మరి దానిలో ఫస్ట్ స్టెప్ ఏమిటి? అసలు ఎవరికి ఏ స్కిల్ ఉన్నది, వాళ్ళు చదువుకున్నది ఏ మేరకు, చదువుకున్నా కూడా నిజంగా ఇది విషయం తెలుసా లేదా, ఇది అర్థమైతే ఏ రకంగా స్కిల్ పెంచాలి, ఏ రకంగా ఉపాధికి పనికొచ్చేట్టు చేయాలి, ఆదాయం పెంచేట్టు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి చేయాలని చెప్పడం చాలా అవసరం. కాబట్టి దానిలో భాగంగా ఉరికే స్కిల్ సర్వే చేస్తే చాలదు. ఒక ప్రోగ్రామ్ ఉండి దానిలో భాగంగా కనుక సర్వే చేసినట్టయితే, ఆ స్కిల్ సెన్సర్ చేసినట్టయితే ఖచ్చితంగా అవసరము, ఇంకో మార్గం లేదు. ఉపాధి, మళ్ళీ చెప్తున్నాను, ఉపాధి మెగా డిఎస్సీల వల్ల రాదు, ఉపాధి మీకు జాబ్ క్యాలెండర్ వల్ల రాదు, ఉపాధి ప్రభుత్వోద్యోగాల వల్ల రాదు. ఉపాధి మార్కెట్లో ప్రజలకు కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం నుంచి వస్తుంది. ఆ నైపుణ్యాన్ని పెంచడం ఒక పక్కన, మార్కెట్లో ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల్ని, మౌలిక సదుపాయాలని పెంచడం మరో పక్కన. ఈ 2 కలవాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం అసెంబ్లీలో అని చెప్పింది ఈ రోజు. యాక్చువల్లీ చెప్పాను కదా, జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ డ్రామాలు. 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మీరు మళ్ళీ వాళ్ళకు కూడా వయో పరిమితి పెంచి 2 లక్షల మందిని చేస్తున్నారు. 2 లక్షల మంది పోటీ పడ్డా, 20 లక్షల మంది పోటీ పడ్డా కూడా వచ్చే ఉద్యోగాలు ఆ 100. మిగతా 99,900 మంది సంగతి ఏంటి? మనం ఎలాంటి భ్రమ కలిగిస్తున్నాం? ఈ జాబ్ క్యాలెండర్తో మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, నిజం కాదు మీరు తెలుసుకోండి. 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో యూపీఎస్సీ పరీక్షల మొత్తంలో 1000 మంది సెలెక్ట్ అయ్యేది, 14 లక్షల మంది పోటీ పడుతున్నారు. లేపు 25 లక్షల మంది పోటీ పడినండి, ఉన్నది 1000 మందే. ఇప్పటికే ఎక్కువ అయ్యారు. 200 మంది ప్రతి బ్యాచ్కి ఐఏఎస్ ఆఫీసర్లు, 1000 మందిని చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ని 10,000 మందిని చేస్తారా? ఏం చేస్తారు వీళ్ళందరినీ? నెత్తినికి ఊరగుతావా? కాబట్టి ఉన్న ఉద్యోగాలు పరిమితం. కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ కాదు ఇక్కడ వస్తాయి, దీన్ని పెంచడం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పకుండా, ఈ ఉద్యోగాలకు మేము క్యాలెండర్ పెడతాము, మీకు వయో పరిమితి పెంచుతాము, మీరందరూ దీనిలో పోటీ పడేట్టు చేస్తాము, ఈ శిక్షణా సంస్థలను పెంచుతాము, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది 100 ఉద్యోగాలు అన్నాయ్యా, మీరు ఎంతమంది వచ్చినా కోచింగ్ కోసం ఈ 100 మంది సెలెక్ట్ అయ్యేదని చెప్పరు. ఒక గ్లామరు, ఐఏఎస్ అంటే బోల్డంత గ్లామరు, డిప్యూటీ కలెక్టర్ అంటే బోల్డంత గ్లామరు, డిఎస్పీ అంటే ఆ జీవితం అద్భుతమైనట్లు లెక్క. ఒక ఫ్యూడల్ తత్వం అది మన మనసుల్లో ప్రవేశపెట్టి గ్లామర్ క్రియేట్ చేసి వీళ్ళందరి జీవితాలను గందరగోళం చేస్తున్నాం. పోటీ పరీక్షలు వద్దని నేను అంటలేదు, ఉద్యోగాలు వద్దంటలేదు. ఎట్ ద సేమ్ టైమ్ సార్, యంగ్స్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన, లేదంటే ఈ గ్రూప్, లేదంటే డిఎస్సి, వీటిపైన ఉన్న ఫ్యాంటసీస్ని ఎలా తగ్గించుకోవాలంటే, అది పిల్లల్ని ఎందుకు తిడతారు మీరు? తిట్టడం కాదు, సమాజంలో మనందరం బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు, ఇప్పుడు చాలా మంది తెలుసో తెలియకో ఐఏఎస్ అంటే చాలా గొప్పది, అంతకంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తే వేరే వృత్తి చాలా తక్కువది అని మనం ప్రవేశపెట్టాం.
ఓకే, మన మన ఆలోచనలో మూర్ఖత్వం అంటే యువత ఎట్లాగా ఆలోచిస్తారు ఇంకో రకంగా. మీరంతా సోషల్ మీడియాలో ఐఏఎస్ ఆఫీసర్ కారు ఎక్కుతుంటే సోషల్ మీడియా అంట, అది పెద్ద గొప్ప అంట, గ్లామరైజ్ చేయటం అంట. ఇలా మనం చేస్తూ ఉంటే ఈ పిల్లల మనసులు చికాకు పరుస్తుంటే, మనం బుర్రలన్నీ ఖరాబ్ చేస్తుంటే పిల్లలు తిడతారు ఎందుకు మీరు? సో ప్రయారిటీలోకి తీసుకోకూడదు ఆ జాబ్స్ అంటే. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ, ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా, నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పచ్చు, అందులో చాలా సమర్థంగా చేశానన్న పేరుంది. స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు 3-4 పేర్లు చెప్తే నా పేరు చెప్తారు ఈ దేశంలో. నేను చెప్తున్నానేమాట, ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పుడికి తీసే ప్లంబర్ చాలా మిన్న. కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం అని వచ్చింది, ఏ కుటుంబాన్ని ఆలోచించండి. మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి, లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి, ఖాళీగా ఉందండి, నా బతుకు చంద్రవందన అనే మనుషులు భారతదేశంలో ఉన్నాడా? మీ బాత్రూంలో తూముల పుడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒక్కరోజు బతకగలరా? ఆ కంపుకి బాత్రూమ్కి వెళ్ళకుండా బతకగలరా మీరు? ఏది ముఖ్యం మనకి? మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఏదో ఒక గ్లామర్ పెట్టేసి పెత్తనం చేసేవాడు చాలా గొప్పవాడు, నిజంగా పని చేసేవాడు, పనికొచ్చే పని చేసేవాడు తక్కువవాడు అనే భావన మన సమాజంలో మనం సృష్టించాం. కుల వ్యవస్థలో సగం వచ్చింది అది. కొన్ని నీచ వృత్తులు, కొన్ని గొప్పవి. పెత్తనం చేయడం, ఏ పని చేయకున్నా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు. ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. వాళ్ళు అవమానించమని అంటలా. బట్ సివిల్ సర్వెంట్లు కూడా ఇవాళ జనరేషన్ లో అలానే ఫీల్ అవుతున్నారు, మీరు సేవ చేస్తున్నాం. మనం నెత్తినెక్కించుకుంటే వాడు నెత్తినెక్కుతాడండి. ఓకే, నేను అందుకే చెప్తుంటాను, ఇప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడేవాళ్ళు చెప్తుంటాను, తప్పులేదయ్యా. నిజంగా సమాజంలో 10 మందికి మంచి చేయాలని కోరుకుంటే ఉద్యోగాలను సాధనంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి. గ్లామర్ కోసం వెళ్ళొద్దు, ఒక గట్టి ఎఫర్ట్ చేయండి. అన్ని దాని మీద పెట్టి పంచోష్ణాలకు చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాడు ఎంతమంది. సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము, వికటాట్టహాసము, సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము, డిప్రెషను. ఇది సరైనది కాదు. ఇది సమాజానికి ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళు గర్వంతో తొలికిసలాడిపోకండి. సమాజానికి మంచి చేసే అవకాశం దొరికిందని వినమ్రతతో ప్రదర్శించండి. సెలెక్ట్ కాని వాళ్ళు జీవితం అంతా నాశనమైందని చెప్పని దేవదాసులాగా జగమేమాయ బతుకమేయ అని చెప్పి అనుకోబోకండి. ఏ పనైనా చేయొచ్చు, సమాజానికి పనికొచ్చి ఏ పనైనా గౌరవప్రదమైంది, గర్వంగా చేయండి. ఈ మాటలు చెప్పట్లా ఈ దేశంలో. మన సినిమాలు కూడా అదే పనిగా వాళ్ళు వీటి సెలెక్ట్ అవడం చాలా గొప్ప విషయం, వీటికి వెళ్ళడం చాలా గొప్ప విషయం, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. సమాజంలో పనికొచ్చే ఏ పని చేసినా కూడా గర్వంగా గౌరవంగా బతకొచ్చి తలెత్తుకునే అన్న విశ్వాసాన్ని కలిగించట్లా మనం. నేను అందుకే నాలాంటి వాళ్ళం, నేను చెప్పే మాటలు చాలామంది రుచించకపోవచ్చు. జిల్లా కలెక్టర్ కంటే ప్లంబర్ మిన్న అన్న మాట ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి? ఆ మాట చెప్పడం జిల్లా కలెక్టర్ని అవమానించాలని కాదు, ప్లంబర్ని గౌరవించాలని చెప్పని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పని. సమాజంలో 10 మందికి పనికొచ్చి ఏ పనైనా గౌరవానికి అర్హమైనది, అంతేగాని కుల వ్యవస్థలాగా కొన్ని గొప్పవే కొన్ని తక్కువని ఆత్మజ్ఞానంతో బాధపడబోకుండా చెప్పిన మాట మనందరి నుంచి మళ్ళీ 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 జనంలోకి వెళ్ళాలి. ఆ తప్పు మనం చేస్తున్నాం, తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చేస్తున్నాం, సమాజంలో సోకాళ్ళు పెద్దలుగా సమాజం విషయంలో చేస్తున్నాం. ఒక పిచ్చిని మన మనసులో ప్రవేశపెట్టి తర్వాత మనం పిల్లల్ని తిడుతున్నాం. ఈ బాధ్యత పెద్దలు చేసుకోవాలి. రైట్ సార్, 2 రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి? ఎట్లా పనిచేస్తున్నాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది బట్ చెయ్యాలి అంటున్నారు. ఖజానా ఎక్కడో దేవుడు మనకు డబ్బులు ఇవ్వడు, ఖజానాల డబ్బులు మన పన్నుల డబ్బుల్లోంచి వస్తుంది. అఫ్ కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో, బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని చెప్పి? తెలంగాణ తీసుకోండి, రెండుకి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ. 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది, వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి. కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు? ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పుల సకాలంలో అయిపోయింది, అలాంటి చాలా జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద.
అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుడిమె చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అనుమతిస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు. కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి. విపరీతమైన అవినీతి వల్ల కానీ, అసమర్థత వల్ల కానీ, మూర్ఖ విధానాల వల్ల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు. కానీ ఊరికే దేవుడు అని చెప్పిన గాల్లో దీపం పెడితే కాపాడబడేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభంలోనే నష్టంతో పుట్టింది. ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయినటువంటి రాష్ట్రమైందో, హైదరాబాద్లో వచ్చిన మిగులు ఉమ్మడి రాష్ట్రంతో పంచుకునేది తెలంగాణకి మాత్రం వచ్చింది సహజంగానే. ఆంధ్రప్రదేశ్ లేకపోయేసరికి లోటు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు 14 నుంచి 19 దాకా సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టారు. వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, రాజధాని కంటే ముఖ్యంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, కియా మోటార్స్ లాంటివి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా 2014 నుంచి 19 దాకా జరిగితే 2019 నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము, సంక్షేమమే పరమార్థము, సంక్షేమమే పరిపాలన. అభివృద్ధిని అడిగితే వాడు పెత్తందారు, ఇది వర్గ పోరాటము, పేదలకు అభివృద్ధి ఎందుకు, పేదలకు రోడ్లు ఎందుకు, పేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు, మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, నెలలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అన్న ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాదన తీసుకొచ్చారు. చివరికి రాష్ట్రాన్ని అధ్వాన స్థితితో నెట్టారు. అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఊబులు కూరుకుపోయేట్టు చేశారు. కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ, పొదుపరితనాన్ని పాటిస్తూ, ఇతరులను చూసి తెలంగాణను మరో రాష్ట్రాలను చూసి లేని డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికమైన క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా 3-4 ఏళ్ళు కనీసం పడుతుంది, ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిన పడడానికి. 2 రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రకంగా అనిపించినా కూడా రెండుకి వేరువేరు కారణాలు ఉన్నాయి. దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేయటం వల్లనే గత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పాపం అన్నట్టుగా మాట్లాడారు. ఇది చాలా విచిత్రం. దేశంలో ఎప్పుడు జరగదు ఇట్లా. అభివృద్ధిని అడిగితే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు అడుగుతున్నారు, మీకెందుకు అభివృద్ధి? అది ధనికుల కోసం, డబ్బున్న వాళ్ళ కోసం అభివృద్ధి, పెత్తందారుల కోసం అభివృద్ధి, ఇది వర్గ పోరాటం, మేము ఈ వర్గం కోసం ఉన్నాం. చాలా విచిత్రమైన ప్రమాదకరమైన భాషను వాడారు, ప్రమాదకరమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రమాదకరమైన చర్యలు చేపట్టారు. పేదలకి పెత్తందారులకి పోరు అని చెప్పి ఒక స్లోగన్ కూడా. ఇంతకంటే మూర్ఖమైన వాదన, మళ్ళీ స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నాను, ఇంతకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఎందుకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఇప్పుడు ఇతరుల పట్ల ద్వేషాన్నో లేకపోతే అసూయను పెంచడం చాలా తేలిక నిమిషంలో. కానీ ప్రపంచంలో ఎక్కడ అలా చేసినా కూడా ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆనాటి సోవియట్ యూనియన్ చూడండి, ఈనాటి ఉత్తర కొరియా చూడండి, క్యూబా చూడండి, వెనిజువేలా చూడండి, మరో దేశాలు చూడండి. ఇవన్నీ కొత్త విధానాలు కాదు, గతంలో చేపట్టారు. ఉన్న సంపదను ఎట్లా పనికొచ్చేట్టుగా చేయాలి, ఉపాధి కల్పన కోసం ఎట్లా పెంచాలి, కొత్త ఉత్పత్తి కోసం ఎలా చేయాలి, కొత్త పెట్టుబడులకు మనుషులు ఎట్లా వెళ్ళాలి, దాని నుంచే అభివృద్ధి, దాని నుంచే ఉపాధి, దాని నుంచి పేదరికం పోవటం ఉంది. కానీ అప్పులు చేసి లేకపోతే నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోతున్న ప్రపంచంలో ఒక్క దృష్టాంతాన్ని చూపెట్టండి నాకు. అదే నిజమైతే అప్పులు చేసి నోట్లు గుద్దేసి
డబ్బులు పంచితే పేదరికం పోయేటే ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంటుందండి? 5 నిమిషాలు. ఇది 5వ తరగతి పిల్లలు చెప్పే మాటలు. ఇది ఆ స్థాయి ఆలోచన. ఇది పాపం పిల్లలకు తెలియక డబ్బులు అదే పనిగా ముద్రించేసి పనిచేస్తే బెదరగా పోతుంది అనుకుంటారు. పిల్లల విషయంలో అనుకోవటం ఆశ్చర్యపడినాం. నాయకుడు అనబడేవాడు, అధికారి అనబడేవాడు, ఇంగిత జ్ఞానం ఉందనుకున్నటువంటి గాడిద అప్పులు చేసి డబ్బులు పంపిణీ చేస్తే బేదరికం పోతుంది అనుకుంటే ఆ మాట ప్రజల ముందు ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా? అంతకంటే మోసం ఇంకేమైనా ఉందా? బట్ సార్, ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి ఇంత ఎర్లియర్ స్టేజ్లోనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఏమైందంటే, రాజకీయంగా మీరు ఊబిలో కూరుకుపోయిన తర్వాత సంక్షేమం అనేది అందించకుండా ఓట్లు అసాధ్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కాదు అన్న. అందుకే సంక్షేమం వద్దని అంటలా. కానీ సంయమనాన్ని పాటించండి, పొదుపరితనాన్ని పాటించండి, ప్రజలకు వాస్తవాలు నచ్చ చెప్పండి. కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండండి. మీకు వచ్చేటువంటి పన్నుల డబ్బుల్లోంచి మీరు జీతభత్యాలకి, వడ్డీలకి, సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టండి, మీ ఇష్టం. కానీ అప్పు చేసి ఆ డబ్బు దీన్ని ఖర్చు పెట్టి వచ్చే తల మీద భారం మోపితే అభివృద్ధి, ఆదాయం పెరగట్లేదు, ఖర్చు పెరుగుతోంది, వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, కాలక్రమేణా ఊబిలో కూరుకుపోతాం. కాబట్టి ఆ సమతూకం కావాలి. అంచేత ఒక పక్కేమో ఈ సమతూకాన్ని పాటించాలి, అప్పు చేసి పప్పు కూడా కాకుండా. రెండో పక్కన మిగతా వనరులతో, అప్పు తీసుకొచ్చిన వనరులనే కనీసం మిగతా వనరులతో వేగంగా నిజమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని, ఇందాక నైపుణ్యం గురించి మాట్లాడారు, నైపుణ్యాన్ని పెంచడం, సంపాదించే శక్తిని ఇవ్వటం, ఉపాధి కలిగించడము, శాశ్వతంగా నిజంగా పేదరికాన్ని తొలగించడం, ఈ రెంటిని సమపాల్లో చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతమైన విశ్లేషణ అండ్ మీ మాటల్లో థ్యాంక్స్ అలాట్. ఇది జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ మీ.